అమరావతి విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నదంతా హడావిడేనని వైసీపీ విమర్శించింది. పాత భవనాలను కొత్తగా నిర్మించినట్టు చూపిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. రైతుల భూములు తీసుకోవడంపై ఉన్న శ్రద్ధ రైతులకు సాగునీరు, ఎరువులు అందించడంలో లేదని మండిపడ్డారు. రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనపై, తన భార్యపై వస్తున్న 50 కోట్ల ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. ఆధారాలు ఉంటే కేసులు పెట్టాలని కోరింది. మహిళల భద్రత, శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా చేయనటువంటి గొప్ప కార్యక్రమాన్ని, అంటే ప్రతిదానికి ఏదైనా నేనే చేశానని చెప్పుకునేటువంటి ఆరాటం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అంటే తనకు అవసరమా, ఇది తప్ప ఒప్ప అనేటువంటి ఏమాత్రం విచక్షణ కోల్పోయిన రాష్ట్రంలో ఉన్నటువంటి 1100 పోలీస్ స్టేషన్ల SHOలతో, సిఐలతో, డిఎస్పీలతో, అడిషనల్ ఎస్పీలతో, ఎస్పీలతో, డీజీపీ గారు మరి ఉన్నాడా లేదా, మరి ఆయన ఫోన్ కట్టేసి వెళ్ళిపోయాడు తెలియదు, కానీ మిగతా అందరినీ ఆయన ఒక గంట సేపు, అంటే రాజకీయాల్లో ఇవాళ దాకా ఆయనకి ఏంటంటే ఎమ్మెల్యేలు లేకపోతే రాజకీయ చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు భజన చేయటం, లేకపోతే టీవీ ఛానల్స్ లో తన తరపున పనిచేసేటువంటి విలేకరులు భజన చేయటం, అంటే మోడరేటర్లు కూర్చున్న టీవీల్లో కూర్చున్నటువంటి యాంకర్లు భజన చేయటం, ఆ కిక్కు సరిపోవట్లా. సినిమాల్లాగా ఈ కిక్కు సాగట్లేదని, ఆ కిక్కు సరిపోక కాకి యూనిఫామ్ వేసుకున్నటువంటి పోలీసులతో కూడా భజన చేయించుకోవాలండి. అంటే ఈ డోసు, ఆ మత్తు డోసు సారగా, కిక్కు సారగా నిన్న ఆయన కాకి యూనిఫామ్ వేసుకున్న పోలీసులతో కూడా భజన చేయించుకునేటువంటి కార్యక్రమాన్ని నేను తెరలేపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటి, ఒక సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ స్టేషన్ చూసేటువంటి బాధ్యత చూసేటువంటి సబ్ ఇన్స్పెక్టర్లతో లేకపోతే సిఐలతో వీడియో కాన్ఫరెన్స్ ఏంటనేది ఇంతవరకు ప్రపంచంలో ఎవరు చూసి ఉన్నాడు. అంటే ఒకటే మనకు అర్థం అవుతున్నది, ఒకటి కిక్కు కోసం, అంటే కద్దరు కిక్కు లేదా టీవీల కిక్కు, పేపర్ల కిక్కు, ఈనాడు జ్యోతిలో వచ్చేటువంటి అక్షరాల కిక్కు సరిపోవట్లా. కాకి